మొక్కలు వాటి పెంపకాలనే వ్లాగ్కి స్వాగతం. చూసేయండి. తీసేసి ఇందులో ఒకటి వేస్తా, బ్రహ్మకంలో తీసేస్తా, బ్రహ్మకంలో వండుకుని నీళ్ళు వేస్తా, అందులో ఒకటి వేస్తా. కుండీలు చిన్నవి, మొక్కలు పెద్దవి. దీంట్లో నన్ను వేస్తావా? చెప్పు, మా వ్యూవర్స్కి ఏమన్నా టిప్స్ చెప్పు, మొక్కలు ఎలా పెంచాలి ఏంటని. అసలు వేసి బాగా పెరిగితే చూద్దాం. అది కాదు నువ్వు అనాల్సింది, ముందు వ్యూవర్స్ ఎర్రా నువ్వు. రెస్ట్ ఇన్ పీస్. గట్టిగా అయిపోయింది మామడి. కెమెరా ముందు నుంచి పెద్దగా కనిపిస్తుంది కదా. ఇదేం కలర్ వెరైటీగా ఉంది? మొక్క
కడుపులోకి బొక్కెడుతున్నావా డాక్టర్? అందులో ఏం చేయి రాకపోతే చాలా. ఓపెన్ హార్ట్ సర్జరీ. ఒకసారి ఇలానే తీస్తే కాలు జరిపెళ్ళి వచ్చింది, తెల్లగా ఉంది. ఈ పువ్వులాగే మీరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్. దుంప ముందు నువ్వు సబ్స్క్రైబ్ చేసావా డాక్టర్? నా ఛానల్ సబ్స్క్రైబరే నేను. ఫ్రెండ్ విరా ఒకడగా డైలాగ్ వేస్తున్నాడు. నీకు అడిషనల్గా కొన్ని లక్కీ ప్లాంట్ డాక్టర్. అవునా? ఇది 4 చూస్తే లక్కీ సంథింగ్ అంటే దీని ఈమోజీ కూడా మనకి వాట్సాప్లో ఉంది. ఒకసారి వాట్సాప్లో పెట్టు స్టేటస్. తీయకు, అది అలానే కూర్చు. ఇది లేపుతున్నారా చెక్క మట్టి సైడ్స్? నా కెమెరా అంత క్లియర్గా కనిపిస్తుంది తెలుసా నిజంగా. ఫోన్ కెమెరా. దేవుడిని తలుచుకున్నావా? మా అమ్మ మొక్క పెట్టేటప్పుడు దేవుడిని తలుచుకొని పెట్టంటుంది. మా అబ్బాయి మొక్కైతే చాలు. మనిషిని కూడా అలానే కట్ చేస్తాను. బ్లేడ్ కదా. ఒక వ్లాగ్ చేద్దాం, నువ్వు ఓటీలో ఉన్నప్పుడు నేను వస్తా. అసలు ఏమేం చేస్తారు సర్జరీలో, ఎలా ఉండిద్ది విజయనగరంలో డైరెక్ట్. ఆర్తోలో కొట్టి అలవాటు అయింది కదా నీకు. ఎముకల్ని కొడతారు కదా. అసలు ఎట్లా సుత్తి పెట్టి కొట్టినట్టే. అదేమో దిగదు ఎముకలోకి రాడ్. ఇంకేం లేదు, చిన్న చిన్న వేర్లు చీరలు ఇంకా ఆడే ఆగిపోతాయి కదా. ఇట్లా అనేస్తే బయటకు వచ్చేదను. అందుకనే పడుతుంది, లేదంటే పెరగదు మళ్ళా. మన బొక్క ముక్కలు వాడిపోయినాయా అంతేనా? పోయలేదురా, ఈ లోపల ఉన్నాయి కదా నీళ్ళు. ఐ మీన్ లోపల పెట్టారు కదా ప్లాంట్. ఎక్కడ కొత్తగా తెప్పెట్టిన కాడ మీ సేవ కాదు, బస్ స్టాండ్ దగ్గర మీ సేవ ట్యాంక్ దగ్గర. కలిపేరా మట్టితో కొంచెం. ఇవి పేడ నేను చేస్తున్నా, మరి నేనేమనాలి? ఇవ్వు అనాలా? పక్కన లాంటి వాళ్ళు వీళ్ళు చూడాలి. సగం దిష్టి పెడతాయి. ఏమన్నావు మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. నేను కంటిన్యూ రికార్డింగ్ అలానే పెట్టాను, ఆపలేదు. వీడియో చూసారనుకో, ఇల్లే చూడాలి, మీ ఇల్లు పక్కన వాళ్ళు ఆ వీడియో. ఏమో దరిద్రం కొద్ది చూసారనుకో, రెండోసారి మాట కూడా మాట్లాడరు. ఏమంటారు చెప్పు. నా బట్ట ఈజ్ అన్ ఎమోషన్. ఇంకేనా? ఇంకేం మట్టేవా వేస్తారా? ఇది కలిపేసి దీనిపైన మట్టి వేస్తే కలిసిపోయింది కదా అని. శివ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉండేది. నేను అప్పుడు తీసుకున్నా ఇందాక వెళ్ళిన షాప్లో. ఇందాకంటే ఫస్ట్ వెళ్ళాం కదా రతన్ దీప్ ఎదురు, అప్పుడు వాడాను. నాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలే. అది జస్ట్ సీపేజ్ కోసమే అంట, వాటర్ సీపేజ్. అన్నీ వాడా. కోకో పిట్ అసలు వాడిన తర్వాత వాడకూడదు. ఇదిగో ఈ ప్యాడ్ కూడా తీసేయి, ఇక్కడ వాడకూడదని ఫిక్స్ అయ్యా. కోకో పిట్ ఈ టాటూ వేయించుకున్నప్పుడు నొప్పి లేదా? టాటూ అంటే గుర్తొచ్చినప్పుడు వేయించుకోవాలి. నేను టాటూ వేయించుకోను. డబ్బులు లేవని అయిపోయా. టాటూ వేయించుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఏం రావంట. అసలు జాబ్లోకే బాగుంటుంది. ఉన్న జాబ్ ఎలాగబెట్టి గవర్నమెంట్ ఎందుకంటావా? ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది చూడు, 32 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ముండా కొడగా ముందే కంప్లీట్ చేయాలంటాడు వాళ్ళ నాన్న. టాటూలు అంటే టాటూ కవర్ చేయడానికన్నా రీజన్లు ఉండాలి. ఇది వస్తుంది. ఇంకే ఆవు పేడ, బర్రె పేడ, మేకరి అన్నీ ఇచ్చా. మా మీచు డబ్బాలు ఉంటాయి, కావాలంటే తీసుకొచ్చిస్తా. ఫస్ట్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పు. మరి అన్నీ పెద్ద ఆఫర్ డైరెక్ట్ కొడుతున్నా. మా మీచుని తక్కువ అంచనా వేస్తున్నా. సరిపోద్దేమో.
నేను కూడా ఇస్తా కొంచెం. వద్దులే వద్దులే, మళ్ళీ ఏమన్నా అయితే నా మీదకి వస్తావు. వాటర్ ఎక్కువ ఇక్కడే ఆగిపోయింది. ఇది ఆల్రెడీ టీ పొడి మట్టి మొత్తం అది అమ్మాయింది ఎరువు